నిజామాబాద్ నగరంలో రెడ్ క్రాస్ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రశంసించారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలకు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు ప్రారంభించి రెడ్ క్రాస్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. అలాగే ఈ కోల్డ్ స్టోరేజ్ యూనిట్ ప్రారంభంతో రక్త నిల్వ సామర్థ్యం మరింత మెరుగుపడి అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సమయానికి రక్తం అందించడానికి ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ముఖ్యంగా పేద ప్రజలు, తలసేమియా రోగులకు రెడ్ క్రాస్ సేవలు ప్రాణాధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు పి సుదర్శన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం పట్ల రెడ్ క్రాస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వీళ్ళకు చిన్న వాళ్ళు హాస్పిటల్ పోక ఇబ్బంది పడుతున్న వాళ్ళని తప్పనిసరిగా ఇటువంటి వాళ్లకు మీరు సేవలు చేస్తున్నందుకు మీకు అభినందిస్తూ, అదేవిధంగా ఖర్చులు ఎక్కువైతే ఉన్నాయి. మీకు ఏదైతే స్టోరేజ్ కొరకు తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ దొరకదు కాబట్టి దాన్ని ప్రాసెస్ చేసుకొని మనకు ఏ బ్లడ్ అయితే కావాలో ఆ బ్లడ్ ఎక్కిస్తాం.